83 స్క్వేర్ చెప్పండి. 6889. ఎక్సలెంట్. ఓకే, రాఘవేంద్ర. నేను ఇంకా ఏం చెప్పలేదు. సిహెచ్ఎస్ఎల్ ఆల్ ఇండియా ర్యాంక్ 164 అండి. సో మీతో మాట్లాడడానికి కాకినాడ నుంచి వచ్చాడు. ఎవరైనా ఉన్నారా కాకినాడ లేదా కాకినాడ దగ్గరలో? ఓకే, ఎవరైతే సౌండ్స్ చేస్తున్నారో నెక్స్ట్ మీరే వచ్చి మాట్లాడాల్సి ఉంటారు. సో ఒకసారి తన జర్నీ బ్రీఫ్గా ఒకసారి మీకు చెప్పడానికి వచ్చాడు. సార్ చెప్పు. అక్కడైతే మీరు ఒక్కలే ఉన్నారు సార్. ఇక్కడ చాలా మంది ఉండేసరికి కొంచెం టెన్షన్గా ఉంది. ఎగ్జామ్ రాయడం కన్నా ఇదే నర్వస్గా ఉంది నాకు. మీరు క్లాస్ చెప్తున్నారంటే ఇంతమంది ముందు అదే చాలా గ్రేట్ సార్. నేను ఎప్పుడు అసలు ఇన్స్టిట్యూట్కి రాలేదు, ఆన్లైన్ స్టూడెంట్ని. అసలు ఇంతమంది ఒకేసారి ఇంతమందిని చూడడం కూడా చాలా ఫస్ట్ టైం నాకు. అందుకే చాలా టెన్షన్గా ఉంది. అసలు ఫస్ట్ టైం ఇలా స్టేజ్ ఎక్కడం, ఇంతమంది ముందు మాట్లాడడం, ఇదంతా చాలా కొత్తగా ఉంది. ఫస్ట్ టైం ఎవరెస్ట్ క్లాసు. నేను ఎవరెస్ట్ క్లాస్ ఎప్పుడు ఇటు నుంచే చూసేవాడిని, ఎందుకంటే ఆన్లైన్లో సార్ ఒక్కలే కనబడతారు, ఇటు సైడ్ ఓన్లీ అరుపులే. ఎంతసేపు జాతిరత్నాల సౌండ్లు, ఎవరొకరు కామెంట్ చేయడం, అవే వినపడతాయి తప్ప ఎప్పుడు ఇంతమంది ఉంటారని ఏది ఎప్పుడు అనుకోలేదు. ఒక 20 మందో 30 మందో ఉంటారు, వీడియో కాబట్టి కొంచెం ఎక్కువగా వినపడుతుందేమో అలా అనుకునేవాడిని, కానీ ఎంతమంది ఉంటారని ఎప్పుడు అనుకోలేదు. ఇంతమంది ముందు చెప్పాలంటే క్లాస్ కొంచెం నర్వస్గానే ఉంటుంది, సార్ అలా చెప్తున్నారు కానీ. ఎగ్జాక్ట్లీ, సార్ కూడా హీరోయే. సార్ హీరో కాబట్టే చెప్పగలుగుతున్నారు, వేరే వాళ్ళు అయితే చెప్పలేరు ఎవరు. నేను 2023లో ఎవరెస్ట్లో జాయిన్ అయ్యాను, సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను ఏప్రిల్ 23లో. 23 నేను తీసుకున్నానో లేదో 2 ఇయర్స్కి ప్రిలిమ్స్ వచ్చింది. నేను అప్పటికి సిలబస్ కూడా కంప్లీట్ చేయలేదు ఆల్మోస్ట్. అలానే ఎగ్జామ్కి వెళ్ళిపోయాను, ప్రిలిమ్స్ కూడా అవ్వలేదు నాది. బట్ CGLలో కొట్టాలి, ఇంక వేరేది అవసరం లేదని ఫిక్స్ అయిపోయా. ఏదో బ్లైండ్గా, నాకు వస్తుందో రాదో కూడా తెలియదు, ఏదో సార్ మీద నమ్మకం, నా మీద నమ్మకం, ఏమో దేని మీద నమ్మకమో తెలియదు, అలా ప్రొసీడ్ అయిపోయాను అంతే. అలా 2023లో ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. డైలీ మార్నింగ్ 7:30 స్టార్ట్ చేయడం, లేకపోతే 8కి స్టార్ట్ చేయడం, మూడు బట్టి, నేను లేగడం బట్టి. బట్ 7:30 కానీ 8 కానీ 8 దాటిది ఉండదు. అప్పుడు కూర్చునేవాడిని, ఇంకా మధ్యాహ్నం 1:30 వరకు లెగిసిది లేదు. సార్ క్లాస్ వినడం, ఇంక కంప్లీట్గా సార్ క్లాసే, సార్ క్లాస్ వింటూ నోట్స్ రాయడం, ఇంకా అలా నోట్స్ రాసుకుంటూ మధ్యాహ్నంకి అప్పటికే బ్రెయిన్ మొత్తం డ్రైన్ అయిపోయేది మ్యాథ్స్ వినేసరికి. ఇంకా క్లాస్ ఆపేసి జీకే కానీ రీజనింగ్ కానీ సబ్జెక్ట్ మార్చేవాడిని. మరీ రోజంతా మ్యాథ్స్ చేసేంత సీన్ లేదు నాకు. సో సబ్జెక్ట్ మార్చి జీకే కానీ రీజనింగ్ కానీ అలా మధ్యాహ్నం సాయంత్రం వరకు జీకే కానీ రీజనింగ్ కానీ చూసుకునేవాడిని. మళ్ళీ నైట్స్ సార్ చెప్పిన నోట్స్ మళ్ళీ రివైజ్ చేసుకుని ఆల్మోస్ట్ సెప్టెంబర్ 2023లో నేను ఎంత వర్క్ చేస్తున్నానో నాకు అర్థం అవ్వాలని అనిపించింది నాకు ఒక మూమెంట్లో. సో నేను రఫ్ బుక్ మీద నెంబర్లు వేసుకోవడం మొదలుపెట్టా. అలా సెప్టెంబర్ 2023 నుంచి జనవరి 2025 వరకు 17 monthsలో 23 రఫ్ బుక్స్ అవగొట్టాను. నాకు అదే ఒక మోటివేషన్ అనమాట. నెలలో రఫ్ బుక్ లేకపోతే అదొక ఏంటంటే లోగా ఫీల్ అయిపోయేవాడిని. ఏంటి నెల తక్కువ కష్టపడుతున్నానా, ఎక్కువ మోకలు రాయాలా, ఏదోలాగా రఫ్ బుక్ అవగొట్టడానికి మోకలు రాసేవాడిని వరుసగా, రోజుకి 4, 5. అంటే ఇదో గేమ్ ఆడినట్టు. అది ఎంత స్కోర్ అవుతుంది ఎన్ని అనవసరం, ఎందుకంటే మనం క్రికెట్ మ్యాచ్ ఆడతాం, ఓడిపోయినా ఆడతాం, గెలిచినా ఆడతాం, ఆడటం ఇంపార్టెంట్. సో సార్ చాలా కష్టం సార్ ఇలా క్లాస్ చెప్పడం. మీ పెయిన్ అర్థమవుతుంది సార్, మీ పెయిన్ అర్థమవుతుంది నిజంగా.
ఓకే 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 నాకు సార్ అంత మెచ్యూరిటీ కానీ ఆ కాన్ఫిడెన్స్ కానీ లేదు. కొంచెం కొంచెం సైలెంట్గా ఉండండి, 2 నిమిషాల్లో అవగొట్టేసి వెళ్ళిపోతాను. అలా 17 monthsలో బాగా ప్రిపేర్ అయ్యాను. ఫస్ట్లో నాకు మార్క్స్ స్కోర్లు 110, 120, మహా అయితే 120, అంతకు మించి కూడా వచ్చేది కాదు. అదే ఏదో పెద్ద అచీవ్మెంట్లో ఫీల్ అయిపోయింది. అంటే 150, 160 వచ్చినో లేదన్నా చూసి రాసేస్తున్నారేమో, అంటే మనం కష్టపడుతున్నాం కదా రావట్లేదు, వాళ్ళేదో సెపరేట్ కేటగిరీ ఏమో, లేకపోతే నార్త్ వాళ్ళేమో, తెలుగు వాళ్ళకి రాదేమో, ఇలా ఏదో ఏదో అనుకునేవాడిని. ఇంకా తర్వాత నాకు కొంచెం డిమోటివేటింగ్ అనిపించి మార్క్స్ స్కోర్లు రాయడం, అంటే మార్క్స్ స్కోర్లు కంపేర్ చేసుకోకుండా ఉండలేకపోతున్నానని చెప్పి మాక్ టెస్ట్లు రాయడం మానేశాను. అలా మే 2024 సార్ పర్లేదు సార్ ఫ్యాన్ మే 2024 వరకు నేను క్లాసులు ఎండో నోట్స్ రాసుకోవడం, అలా నేను అప్పటికి సిలబస్ కంప్లీట్ చేశా మే 2024కి. ఆ తర్వాత మాక్ టెస్ట్ రాశాను. ఫస్ట్ మాక్ టెస్టే 151 వచ్చాయి. నాకు ఇదేదో ఫ్లూ కనిపించింది, టెస్ట్ ఈజీగా ఉందేమో అందుకే వచ్చేయేమో అని చెప్పి వెంటనే నాకే నమ్మబుద్ధి అవ్వలేదు, ఇంకోటి రాసాను. రాస్తే అది అలాగే వచ్చాయి, 148 అంత వచ్చాయి. సో కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే మన సిలబస్ అవగొట్టాం కాబట్టి స్కోర్ పెరుగుతున్నాయి అన్నమాట అని. అలా అలా కంటిన్యూ చేశా. ఫిలిమ్స్ దగ్గరికి వచ్చేసరికి 160 to 170 తగ్గేది కాదు, ఆ రేంజ్లోనే ఉండేది. ఇంకా అలానే ఫిలిమ్స్కి వెళ్ళా. సిహెచ్ఎస్ఎల్ ఫిలిమ్స్ 168 వచ్చాయి, సిజిఎల్ ఫిలిమ్స్ 174 వచ్చాయి నార్మలైజ్డ్. ఇంకా అలానే సిహెచ్ఎస్ఎల్ మెయిన్స్కి వెళ్ళాను. నేను ఆ ఇయర్ రాసిన 2 ఎగ్జామ్లే, సిహెచ్ఎస్ఎల్, సిజిఎల్, ఇంకా 2 రాసా. సిహెచ్ఎస్ఎల్ కూడా ఎందుకు రాశానంటే 1 yearగా నేను ఒక్క ఎగ్జామ్ కూడా రాయలేదు. ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి ఏమో ప్యానిక్ అయిపోతానేమో, ఇది ఏదో ఫ్లూక్లో పడి ఉంటుందిలే అని చెప్పి ఒక ఎగ్జామ్ రాసా. సిహెచ్ఎస్ఎల్ అలాగే ఏదో వీడియో గేమ్ ఆడినట్టు మాక్ టెస్ట్లో రాసినట్టే వెళ్ళిపోయాను, అలాగే రాసాను. 337 వచ్చాయి, ఆల్ ఇండియా ర్యాంక్ 164 వచ్చింది. నేను ఎప్పుడు మ్యాథ్స్ వీక్ అని ఫీల్ అయ్యేవాడిని, కానీ మ్యాథ్స్ కూడా ఆ రోజు చాలా బాగా వచ్చాయి. 90కి 86 వచ్చాయి, రీజనింగ్ 90కి 90 వచ్చాయి, ఇంగ్లీష్ 117 వచ్చాయి, జీకే 44 వచ్చాయి. అలా సిహెచ్ఎస్ఎల్ 337 స్కోర్ వచ్చింది. కానీ సిజిఎల్ రోజు మాత్రం నేను ఇంకా ఎక్కువ ప్రిపేర్ అయ్యా, ఎందుకంటే సిహెచ్ఎస్ఎల్ నవంబర్లోనే జరిగింది, సిజిఎల్ జనవరిలో జరిగింది. ఈ 3 months ఇంకా మీరు ఊహించుకోండి ఒకసారి. అంటే నేను ఎగ్జామ్ దూరంలో ఉన్నప్పుడే ఎలా ప్రిపేర్ అయ్యానో, ఇంకా దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకెలా ఉంటుందో అలానే ప్రిపేర్ అయ్యా. కానీ ఆ రోజు సరిగ్గా అటెంప్ట్ ఇవ్వలేకపోయాను. కొంచెం రాంగ్ క్వశ్చన్స్ని సెలెక్ట్ చేసుకోవడం, నాకు తెలియకుండానే చాలా మిస్టేక్స్ చేసి నేనే ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేసుకున్నాను. ఇంకా సరిగ్గా రాయలేకపోయాను. 305 వచ్చాయి. ఏదో పోస్ట్ వస్తుంది అనుకున్నాను కానీ ఇంకా అవ్వలేదు. బట్ ఏంటంటే ఈ జర్నీ ఎక్కడితో నేను ఆపట్లేదు, ఎందుకంటే నా టార్గెట్ ఏదో జాబ్ రావడం కాదు, సిజిఎల్లో ఇన్స్పెక్టర్ జాబ్ రావడం. సో అది వచ్చిన తర్వాతే సాటిస్ఫాక్షన్. సిహెచ్ఎస్ఎల్ వచ్చినందుకు హ్యాపీగా ఉన్నాను, డెఫినెట్గా. ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు, నేను హ్యాపీగా ఉన్నాను. ఫస్ట్ జాబ్ అన్నాక హ్యాపీనెస్ ఉంటుంది కదా, సో హ్యాపీగా అయితే ఉన్నాను. కానీ సిజిఎల్ కొట్టిన తర్వాతే కంప్లీట్ సాటిస్ఫాక్షన్. సార్ కూడా ఒక 4 రోజుల్లో సక్సెస్ మీట్ ఉంది అది అన్నారు, కానీ ఏమో సిజిఎల్ కొట్టేసిన తర్వాత వచ్చి అప్పుడు సక్సెస్ మీట్కి వస్తే బాగుంటుంది, జస్ట్ పేరెంట్స్ కోసం ఒక ఇంటర్వ్యూ ఇద్దాం. మళ్ళీ సిజిఎల్ కొట్టేసిన తర్వాతే ఇంకా కాన్ఫిడెన్స్గా, ఇప్పుడు ఇంకొంచెం తడబడుతున్నాను ఇంతమంది ఉన్నారు కాబట్టి. సిజిఎల్ వచ్చిన తర్వాత ఇంకో 10 ఉన్న ప్రాబ్లం ఏం లేదు నాకు. ఎందుకంటే మీరు ఎన్ని అరిచినా మీరు ఈ ప్లేస్కి వద్దామనే కదా, దానికోసమే కదా అరుచుకుంటున్నారు. సో ఆటోమేటిక్గా ఇంకా కాన్ఫిడెన్స్ వస్తుంది సిజిఎల్ అయిపోయిన తర్వాత. సో అప్పుడు వచ్చి ఇంకా బాగా మాట్లాడతాను, ఎందుకంటే ఎంతైనా సిజిఎల్ వచ్చినోడు ఎంతసేపు మాట్లాడినా వింటారు మీరు, సిహెచ్ఎస్ఎల్ వచ్చిన వాళ్ళు మాట్లాడితే అంత అనిపించదు. కాబట్టి సో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ స్పీచ్, చాలా ఫన్నీగా మంచి స్లాంగ్తో బాగా ఎంజాయ్ చేశారు, నేను ఎంజాయ్ చేశా. మీరు సిహెచ్ఎస్ఎల్, సిజిఎల్, ఆ ఎగ్జామ్స్ ఇన్స్పెక్టరు, లేదంటే తను ఇప్పుడు సిజిడిఏలో సెలెక్ట్ అయ్యాడు. తను అది చెప్పలేదు, ఎందుకు ఏం పోస్ట్ వచ్చిందనేది చెప్పలేదు వాళ్ళకి. బట్ ఓకే, జేఎస్ఏ సిజిడిఏ తను సెలెక్ట్ అయింది.
తను CGL లో ప్రిలిమ్స్ చూశారు కదా, 174 మార్క్స్ వచ్చాయి. తను రెగ్యులర్గా మాక్ టెస్ట్లు అవి రాస్తున్నప్పుడు తను ఈ మెయిన్ ఎగ్జామ్ ఏదైతే ఉందో CGL, ఆ మెయిన్ ఎగ్జామ్ ముందు తన ఇంట్లోకి వచ్చిన ఎగ్జామ్ రాస్తే తనకి 347 వచ్చిందా, 347 స్కోర్ వచ్చింది. సో ఆ ఒక్కరోజు బ్యాడ్ డే అండి. సో మనం మామూలుగా రెగ్యులర్గా మాక్ టెస్ట్లు రాస్తున్నప్పుడు కూడా ఒకరోజు చాలా మంచి స్కోర్ వస్తుంది, ఒకరోజు బ్యాడ్ స్కోర్ వస్తుంది. సో ఎప్పుడైతే తనకి మామూలుగా ఇంటి దగ్గర రాస్తున్నప్పుడు ఎప్పుడైనా తక్కువ స్కోర్ వచ్చింది అనుకోండి, ఒక 5 మినిట్స్ రిలాక్స్ అయ్యి మళ్ళీ ఎగ్జామ్ రాసేస్తాడు ఇంకా మంచి స్కోర్ కావాలని చెప్పి. బట్ అక్కడ మెయిన్ ఎగ్జామ్ అలా కుదరదు కదా. సో ఒక్క బ్యాడ్ డే అయినంత మాత్రాన అంటే CGL క్రాక్ చేసిన వాళ్ళే ఖచ్చితంగా ఇంకేదో లేదా CHSL అంటే తక్కువ, అలా అస్సలు లేదు. ఎందుకంటే ఆల్ ఇండియా ర్యాంక్ 164 అదే చెప్తుంది కదా. సో నిజం చెప్పాలంటే CGL కన్నా CHSL ఎక్కువ మంది రాస్తుంటారు. కాంపిటీషన్ కూడా అంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కూడా చాలా తక్కువ. CGLలో 18,000 వేకెన్సీస్ ఉంటే CHSL ఎన్ని ఉన్నాయి, 3,000 ఆర్డ్ ఉన్నాయి. సో ఎవరు కూడా అలా అనుకోవట్లేదు. CGL వాళ్ళు మాట్లాడితేనే బెటర్, అలా CHSL అలా ఏం లేదండి. మనం ఇది CHSL లేదా CGL ఆ PDFలో నేమ్ కనిపిస్తుంది చూసారా, ఆ కనిపించినప్పుడు ఏంటంటే బయట అందరికీ తెలుస్తుంది ఓకే ఒక జాబ్ వచ్చింది అని చెప్పి. బట్ ప్రిపేర్ అవుతున్నప్పుడు మీకు రెగ్యులర్గా మాక్ టెస్ట్లో వచ్చే స్కోర్స్ ఏదైతే ఉంటుందో అప్పుడే మనకు తెలియకుండా ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. మన సెన్సే చెప్తుంది ఓకే ఈసారి మంది ఇప్పుడు ఖచ్చితంగా మనకు వస్తుంది, అది మనకి ఖచ్చితంగా తెలుస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇందాకే తన ఇంటర్వ్యూ, దానివల్లే నా క్లాస్ కూడా 2కి ఉండాల్సింది 3కి మారింది. ఎందుకంటే ఇంటర్వ్యూ నార్మల్గా ఒక 20 మినిట్స్ అలా ఉంటుంది కదా, దీంతో ఇంటర్వ్యూ అనేది ఒక 1.5 అవర్ ఏమో జరిగింది. అక్కడ ఇంటర్వ్యూలో నాకు చాలా ఈజీ అయింది అనమాట, నేనేం క్వశ్చన్స్ అడగలేదు. తనే కంటిన్యూగా చెప్పుకుంటూ వచ్చేసాడు. యాక్చువల్గా ఇంటర్వ్యూలో ఏమైనా తను పాయింట్స్ ఏమైనా మిస్ అవుతాడేమో అని చెప్పి రాసుకొని వచ్చాడు ఒక స్క్రిప్టు. ఆ బుక్ ఉంటుంది, అది నిజంగా పేజెస్ కూడా కాదు, ఒక బుక్లా ఉందన్నమాట. అదంతా తను ఎంత టైం తీసుకున్నాడో తెలియదు కానీ చాలా 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 డీటెయిల్గా ఉంది. దాన్ని ఒకవేళ మనం పబ్లిష్ చేస్తే అది ఒక నవల్లాగా చేయొచ్చేమో. సో అంటే తను మాట్లాడాలనుకున్న ప్రతిదీ కూడా రాసుకొని వచ్చేసాడు అనమాట. సో అది నాకు అసలు కంప్లీట్ కొత్తగా అనిపించింది నాకు. ఎవరైనా ఒకవేళ ఏమైనా పాయింట్స్ రాసుకుంటే ఏదో బుల్లెట్ పాయింట్స్ ఏదో ఒక హాఫ్ పేజ్లో 5 or 6 పాయింట్స్ రాసుకుంటారు, అలా కాదు. అంటే మీరు CGL ప్రిపేర్ అయ్యేదానికన్నా ఎక్కువ ప్రిపేర్ అయ్యాడు తన స్క్రిప్ట్ రాయడానికి డీటెయిల్గా. అంటే స్క్రిప్ట్ అంటే తను కంప్లీట్గా ఏదైతే అనుకుంటున్నాడో ప్రతి మాట రాసుకొని వచ్చాడు అనమాట. నెక్స్ట్ టైం ఇప్పుడు 2025 ఖచ్చితంగా ఈసారి మీరు అనుకున్న పోస్ట్ ఏదైతే ఉందో అది డెఫినెట్గా రావాలని నేను ఈ పిల్లలందరూ వాళ్ళు మీ కాంపిటీషన్ అయినా సరే వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. రాఘవేంద్ర ఇక్కడ ఎవరో మీకు హాయ్ చెప్తున్నారు, అశోక్ శ్రీకర్. అశోక్ ఏమో తుని నుంచి అంట, శ్రీకర్ ఏమో కాకినాడ నుంచి అంట. ఒకసారి హాయ్ వాళ్ళకి హాయ్ చెప్పేస్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. నమస్తే మోహన్ వంశీ, నమస్తే అన్వేష్. మ్యాథ్స్ ప్రిపరేషన్ రాజ్ కుమార్ సరే, ఇంకా సార్ ఏం చెప్తే అది అలా చేస్తాను అంతే. మొత్తం ప్రతిదీ మ్యాథ్స్ వరకు రాజ్ కుమార్ సరే మొత్తం. అంటే లైక్ ఏంటంటే నాకు మల్టిప్లికేషన్స్ కానీ ఎడిషన్స్ కానీ అవి ఎలా ఫాస్ట్గా చేయాలో కూడా ప్రతిదీ సారే. ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి స్కూల్లో ఏంటంటే మల్టిప్లికేషన్ ఎడిషన్ ఇలా నేర్పిస్తారు. అంటే మనం అన్ని ఇలా యాడ్ చేస్తాం, ఇలా మల్టిప్లై చేస్తాం, కానీ దానివల్ల టైం ఎక్కువ అయిపోద్ది. సార్ మాత్రం ఇలా చేయమంటారు, అంటే లెఫ్ట్ నుంచి రైట్కి. అప్పుడు ఏంటంటే టైం ఫాస్ట్గా చేసేయచ్చు అనమాట. సో అలా ప్రతిదీ ఇంక సార్ ఏం చెప్తే అది. సార్ 25 క్యూబ్స్ అన్నారు, నేర్చుకుందాం. స్క్వేర్ 60, ఓకే 60. టేబుల్స్ నేర్చుకోమన్నారు, నేర్చుకున్నాను. ఇంకా సార్ ఏం చెప్తే అది. అంటే మెయిన్ ఏంటంటే మాకులు చాలా మంది స్టూడెంట్స్కి ఉండే డౌట్, నార్మల్గా సమ్స్ చేయగలుగుతున్నాం కానీ మాక్ టెస్ట్లో రావట్లేదు, మాక్ టెస్ట్ అయిపోయిన తర్వాత చేస్తుంటే వస్తున్నాయి, ఆ టైంలో మర్చిపోతున్నాం, ఇలా డౌట్స్ ఉంటాయి. దానికి కూడా సార్ చెప్పారు ఏంటి, మీరు టైమర్ పెట్టుకోండి, టైమర్ పెట్టుకుని అప్పుడు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఏంటంటే టైం అనేది రన్ అవుతున్నప్పుడు బ్రెయిన్ నార్మల్గా పనిచేయదు, కొంచెం ప్యానిక్ మోడ్లో ఉంటాం. ఎగ్జాక్ట్గా టెస్ట్ రాసినప్పుడు అలా ఉంటాం, కానీ నార్మల్గా మనం కుర్చీలో కూర్చొని రిలాక్స్డ్గా చేసినప్పుడు వేరేలా ఆలోచిస్తాం. సో ఏంటంటే మన సెక్షనల్ మార్క్స్ ఎక్కువ రాయడం, ఎక్కువ ఫాస్ట్గా చేయడం అనేది మనం దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాలని చెప్పి సార్ చెప్తూ ఉంటారు. అంటే మెయిన్ ఏంటంటే నేను ఇంటర్వ్యూలో కూడా చెప్పాను లాస్ట్లో, స్టూడెంట్స్కి మీరు 1 లైనర్ ఏమి ఇస్తారో అడ్వైజ్ అంటే నేను ఒకటే చెప్పాను, రాజ్ కుమార్ సార్ని ఫాలో అవ్వండి, శ్రీనివాస్ రెడ్డి సార్ని ఫాలో అవ్వండి, టాపర్స్ని ఫాలో అవ్వకండి. ఎందుకంటే
టాపర్స్ వాళ్ళ ఎలివేషన్ కోసం ఏదో ఒకటి బ్లఫ్ చేసేస్తారు, వచ్చి ఏదో ఒకటి చెప్తారు. వాళ్ళకి ఏం పోయింది, ఫ్యాకల్టీ ఎప్పుడు నిజాలే చెప్తారు, అవి ఫాలో అయితే చాలు. నేనైతే అవే ఫాలో అయ్యాను. రాజ్ కుమార్ సార్ ఏం చెప్పారో అవి ఎగ్జాక్ట్గా ఫాలో అయ్యేవాడిని. అలా ఫాలో అవడం వల్లే నా మార్క్స్ స్కోర్లు ఇంప్రూవ్ అయ్యాయి. ఇందులో అబద్ధం ఏం లేదు. సో మీరు కూడా రాజ్ కుమార్ సార్ని ఫాలో అయితే సరిపోద్ది. ఎవడో 347 వచ్చాయి, 333 వచ్చినోడు కంటే 347 వచ్చినోడు అడ్వైస్ బెస్ట్ అడ్వైస్ అలా ఫీల్ అవుతారు. అలా ఏమి ఉండదు. ఆ రోజు ఆడు కుదిరింది అంతే. క్వాలిఫికేషన్ నేను బీటెక్ చేశాను గాయత్రి విద్యా పరిషత్ అని వైజాగ్లో. అంత బాగుందన్నమాట మన కాలేజ్. ఇక్కడికి వచ్చాం. ఇంత గట్టిగా అవుతుందంటే అర్థమవుతుంది. నేనే వేస్ట్ అనుకున్నాను. పర్లేదు, కాలేజీలో చదివితే మళ్ళీ ఇక్కడికి వస్తామా, రాము, అటు వెళ్ళిపోతాం. అదేలే, మనకు అలా రాసిపెట్టి ఉంది. మళ్ళీ ఇంకోటి, ఇది ఒకటి మిస్కన్సెప్షన్ ఉంటుంది. అంటే స్టూడెంట్స్ ఏంటంటే కొంచెం కొత్తలో తెలియకో మరి వాళ్ళ ఏదో అనేసుకుంటారో ఏంటో తెలియదు. అంటే సార్ ఒక హ్యాండ్ అవుట్ ఇస్తారు, అది చేసేసి ఇంకేదో చేసేద్దాం, క్యాట్ సమ్మలు చేసేద్దాం, బ్యాంక్ సమ్మలు చేసేద్దాం, యూపీఎస్సీలో జీకే చదివేద్దాం. ఎందుకు అవన్నీ? మనకి ఎగ్జామ్కి ఒక బౌండరీ ఉంది, ఇంత సిలబస్ అని తీసి పెట్టారు, అది చదివితే సరిపోద్ది. అంటే మీరు మొత్తం అది చదివేసి మీకు 340 వచ్చేసి ఏం చేయాలో తెలియపోతే అప్పుడు ఇట్ల మీదకి వెళ్ళండి. అంతేగాని హ్యాండ్అవుట్స్ కాకుండా ఇంకేమైనా చేద్దామా, వద్దు, ఇలాంటివన్నీ పెట్టుకోకండి, టైం వేస్ట్ అంతే. మీకు మరీ ఖాళీగా ఉండి ఏం చేయాలో తెలియపోతే మళ్ళీ చేయండి హ్యాండ్అవుట్. సో దట్ ఏంటంటే క్వశ్చన్ 2 minutesలో చేసి ఇది 1 minute చేయగలుగుతారు. ఆ ఫాస్ట్ అనేది, ఆ స్పీడ్ అనేది పెరుగుతుంది. అంటే మనకి ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఎంత తెలివైన వాళ్ళు అన్నది కాదు ఇప్పుడు ఇంపార్టెంట్, మన మెమొరీ ఎంత స్ట్రాంగ్గా ఉంది, మనకి కాన్సెప్ట్స్ ఎంత ఫాస్ట్గా స్ట్రైక్ అవుతున్నాయి, టెన్షన్లో ఎలా రియాక్ట్ అవుతున్నాం, మేము దాని మీదే టెస్టింగ్ కదా ఇదంతా. సో దాని మీద ఫోకస్ చేయండి. అంటే చేసినవే మళ్ళీ మళ్ళీ చేయడం. అలా నేను రాసుకున్న సినోనిమ్స్ కానీ యాంటోనిమ్స్ కానీ, అంటే శ్రీనివాస్ రెడ్డి సార్ హ్యాండ్అవుట్ రాసుకున్నాను నేను. ఒక 7 to 8 times రివైజ్ చేసినట్టున్నాను మళ్ళీ మళ్ళీ అలాగా. అంటే ఫస్ట్ టైం ఒకసారి చదివితే ఏం గుర్తుండిపోదు. మనమేమి మహర్షి సినిమాలో మహేష్ బాబు కాదు, వెంటనే గుర్తుండిపోయి ఫారెన్ వెళ్ళిపోయి CEO అయిపోయి అవన్నీ అవ్వవు. కాదు, అవన్నీ అయిపోయేలా ఉంటే ఇన్స్టిట్యూట్కి వస్తామా, రాంగ్ కదా, ఇంటి దగ్గరే ప్రిపేర్ అవుతాం కదా. సో ఇన్స్టిట్యూట్కి వచ్చినప్పుడు మీరు ఇన్స్టిట్యూట్ వాళ్ళు చెప్పి ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. మీకు మీరే ఏదో ఫీల్ అయిపోయి నేనేదో తోపుని, నా ఫ్రెండ్ కంటే నాకు 2 మార్కులు ఎక్స్ట్రా వస్తున్నాయి, సో నన్ను ఇంకెవడ ఆపలేడు, వద్దు, ఇలాంటివన్నీ వద్దు. అయినా మార్క్స్ స్కోర్లు కూడా ఏంటంటే ఫ్రెండ్స్తో కంపేర్ చేసుకోవడం ఆపేయండి. ఫ్రెండ్స్తో కంపేర్ చేసుకోకండి వీలైనంత వరకు. నేను చేసుకునేవాడిని ఫస్ట్లో. అంటే మన టార్గెట్ మన ఫ్రెండ్ కానీ దాటేయడం కాదు, జాబ్ తెచ్చుకోవడం. సో దాని మీదే ఫోకస్ చేయండి. లైక్ ఏంటంటే కట్ ఆఫ్ 150 ఉంది, మీ ఫ్రెండ్కి 120 వచ్చాయి, నీకు 121 వచ్చాయి, ఏంటి ఉపయోగం? ఏమన్నా యూజ్ ఉందా? ఏమీ లేదు. నీకు 151 వచ్చినప్పుడే యూజ్ ఉన్నట్టు, ఎందుకంటే కట్ ఆఫ్ క్లియర్ చేసావు కాబట్టి. సో దాని మీద దృష్టి పెట్టండి. ఇంకా చెప్పాలంటే అంటే పోనీ నేను కంపేర్ చేసుకోవాలి, నేను ఇప్పుడు ఉన్నది బెటర్ పొజిషనా కాదా అన్నది నేను నాకు వ్యాలిడేషన్ ఇచ్చుకోవాలి అనుకుంటే అట్లీస్ట్ ఇలా చేయండి. అంటే టెస్ట్ అయిన తర్వాత ఎనాలిటిక్స్ వస్తుంది లాస్ట్లో మనకు పర్సంటేజ్ ఇస్తారు, స్కోర్ కాదు. ఎందుకంటే టఫ్ మాక్ టెస్ట్ 140 తెచ్చుకోవడం కన్నా ఈజీ మాక్ టెస్ట్ 160 తెచ్చుకోవడం గ్రేట్ అయితే కాదు, రెండు ఒకటే. కాబట్టి లాస్ట్ ఎనాలిటిక్స్లో మీరు 95% అబోవ్ ఉన్నారంటే రెగ్యులర్గా, అంటే టాప్ 95% అబోవ్ ఉన్నారంటే దాని అర్థం మీరు బెటర్ పొజిషన్లో ఉన్నట్టే. సో అలా అట్లీస్ట్ అంటే ఇలా ఉంటే జాబ్ వచ్చేస్తుంది అని నేనేం గ్యారంటీ ఇవ్వట్లేదు, నాకేమి రాలేదు. సో అట్లీస్ట్ అంటే మన ఫ్రెండ్ గాడిది కంపేర్ చేసుకోవడం కంటే చాలా బెటర్. అలా మీరు ఒక ఐడియా వస్తుంది మీకు, అంటే మీరు టాప్లో ఉన్నారా, ఏదైనా మిస్ అవుతున్నారా. మాక్ టెస్ట్ కూడా నేను ఫాలో అయ్యాను సార్. మన ఇన్స్టిట్యూట్కి వచ్చిన టాపర్స్ మెయిన్ ఇదే సార్. టాపర్స్ని ఎందుకు ఎక్కువగా నమ్మొద్దంటే ఇదే మెయిన్ రీజన్. ప్రతి ఒక్కడు వస్తాడు, ఏం చేసావంటారు, మాక్ టెస్ట్ అనాలిసిస్ చేశానంటారు, అది మనకి తెలుసు. ఎంతసేపు చేసావంటారు, అంటే ఇది ఒక పెద్ద ఎలివేషన్ అనుకుంటా వాళ్ళకి, సెల్ఫ్ ఎలివేషన్. ఒకడేమో 2 hours అంటాడు, 3 hours అంటాడు, 4 hours అంటాడు. సార్ నాకు ఒకటి అర్థం కాదు సార్, ఇప్పుడు మనకు 100 marks వచ్చాయనుకో, మాక్ టెస్ట్ అనాలిసిస్ టైం పడుతుంది, ఎందుకంటే మనకి ఎక్కువ స్కోర్ రాలేదు, ఎక్కువ క్వశ్చన్ తెలియదు కాబట్టి. ఇప్పుడు నాకు ఆల్రెడీ 170, 160 వస్తున్నాయి అంటే ఏంటి, అన్ని క్వశ్చన్లు నేను అటెంప్ట్ చేసాను, జీకే పోయింది అని.
జీకేలో ఏమి అనాలిసిస్ చేస్తారు వీళ్ళు? జీకేలో అనాలిసిస్ చేయడానికి ఏమి ఉండదు, నువ్వు అది చదివితే పెడతావు, లేకపోతే పెట్టవు, అంతే. సో ఏంటంటే టాపర్స్ని ఎక్కువగా బిలీవ్ చేయకండి. మాక్ టెస్ట్ అనాలిసిస్ అంటే మీకు తెలియని క్వశ్చను, మీరు అటెంప్ట్ చేయలేని క్వశ్చను, మీరు ఎక్కువ టైం తీసుకున్న క్వశ్చను, మీరు రాంగ్ చేసిన క్వశ్చను, ఇవి మెయిన్. ఇవి మళ్ళీ మళ్ళీ చేస్తున్నారంటే డెఫినెట్గా చాప్టర్స్ ఏదో ఉంది, మ్యాటర్ ఏదో ఉంది, మీరు మళ్ళీ ఫోకస్ చేయాలని అర్థం. సో దాన్ని బట్టి మీరు అలా ఇంప్రూవ్ అవ్వాలి. కానీ నేను ఎక్కువ మాక్ టెస్ట్ రాసేస్తున్నాను, రోజుకి 4 రాసాను, యూజ్ ఉండదు. అంటే రోజుకి 4 మాక్ టెస్ట్లు రాయడము యూజ్ ఉండదు, ఒకే మాక్ టెస్ట్ రాసి రోజంతా అనాలిసిస్ చేసేయడము పెద్ద యూజ్ ఉండదు. ఎందుకంటే రోజంతా అనాలిసిస్ చేయడానికి ఏం ఉండదు దాంట్లో. సో అలా అంటే టాపర్స్ ఏం చెప్తున్నారో దాన్ని మరీ సీరియస్గా తీసుకోకండి. అంటే ఇప్పుడు నన్ను సీరియస్ తీసుకోవద్దని కాదు, నేను మ్యాక్సిమం సార్ చెప్పేవి చెప్తున్నాను. అంటే సార్ మీరు కావాలితే మీరు ఆన్లైన్ స్టూడెంట్ కాదు కాబట్టి సార్ చెప్పిన ప్రతి మాట మీరు అంత సీరియస్గా వినరు. మీకు సార్ ఇప్పుడే అవైలబుల్గా ఉంటారు కదా, మీకు కావాల్సిన అరుచుకుంటారు. మాకు అలా ఉండదు, అరుద్దామన్నా వినబడదు, ఎందుకంటే మేము ఆన్లైన్ కదా. సో ఏంటంటే సార్ చెప్పే ప్రతిదీ మేము చాలా సీరియస్ తీసుకుంటాం. అంటే అట్లీస్ట్ నేను తీసుకున్నాను. అలా సార్ చెప్పినవన్నీ నేను ఫాలో అయ్యాను. అవే నేను మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు మీకు ఏదో కొత్తగా ఉందంటే మీరు కేవలం అరవడం తప్ప సార్ చెప్పింది ఏది సీరియస్గా వినలేదని అర్థం. సో ఏంటంటే సార్ చెప్పేది చాలా సీరియస్గా తీసుకున్నారంటే నిజంగా మీకు డెఫినెట్గా మంచి స్కోర్ అనేది వస్తుంది, మంచి రిజల్ట్ వస్తుంది. మీరు కూడా ఇలాగే నెక్స్ట్ 2025 అటెంప్ట్కి బాగా అవుతారని, మంచి మీరు అనుకున్న జాబ్లో వస్తాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ చాలా బాగా, అంటే బెస్ట్ స్పీచ్ అనిపించింది నాకైతే. చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఆన్లైన్లో కూడా అదే చెప్తున్నారు, మీ కాన్ఫిడెన్స్కే జాబ్ వచ్చిందని చెప్తున్నారు వాళ్ళు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.